Very good evening. Welcome to 5 at 5. 5 super exclusive వార్తలు. 5 న్యూస్ ప్రెజెంటర్లు. 5 న్యూస్ రిపోర్టర్లు. 5 గ్రౌండ్ రిపోర్ట్స్. TV9 very exclusive live show 5 at 5 కి స్వాగతం. టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ హీట్ పెంచింది. టికెట్ దక్కని టీడీపీ నేతల్లో అసంతృప్త జ్వాలలు భగ్గుమన్నాయి. సీటు దక్కకపోవడంతో పెనుగొండలో బీకే పార్థసారథి వర్గం ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం నుంచి సీమ దాకా ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. వీటిపై ఫోకస్ చేద్దాం. అలానే రాయచోట్లో కూడా టీడీపీలో రగడ రాజుకుంది. టికెట్ దక్కని రమేష్ రెడ్డి వర్గం బగ్గుమంది. టీడీపీ జెండాలను దగ్ధం చేసి తమ నిరసన తెలిపారు రమేష్ వర్గీయులు. ఆ వివరాలు చూద్దాం. అటు గజపతి నగరం టీడీపీలో కూడా ముసలం మొదలైంది. టికెట్ దక్కకపోవడంతో ఇన్ఛార్జ్ పదవికి నాయుడు రాజీనామా చేశారు. కార్యకర్తలతో ఉన్నపళంగా సమావేశమైన నాయుడు గజపతి నగరంలో రేపు నిరసనలకు పిలుపునిచ్చారు. కొండపల్లిని అభ్యర్థిగా ప్రకటించడంపై నాయుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు చూద్దాం. ఇక అనకాపల్లిలో జనసేన అభ్యర్థిత్వంపై టీడీపీ గొడవకు దిగింది. టికెట్ ను జనసేన నేత కొణతాల రామకృష్ణకు కేటాయించడంపై పీలా గోవింద్ వర్గీయులు మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పీలా గోవింద్కే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదాన్ని ఎలా సద్దుమణచబోతున్నారో ఫోకస్ చేద్దాం ఈ బులెటిన్ లో. అండ్ ఫైనలీ పెడన టీడీపీలో కూడా సేమ్ సీన్సే కనిపిస్తున్నాయి. టీడీపీ టికెట్ దక్కకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వేదవ్యాస్ ఆవేదన వ్యక్తం చేశారు. బంటుమిల్లి పర్యటనలో ఉన్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను చిన్నపాండ్రాక పిహెచ్సికి తరలించి ప్రాథమిక చికిత్స అందించాల్సి వచ్చింది. అక్కడ సిచ్యువేషన్ ఏంటో కూడా ట్రాక్ చేద్దాం ఇవాళ 5 at 5 లో. ఇవాళ టీడీపీ జనసేన ఉమ్మడి లిస్ట్ ని ప్రకటించారు. సో శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీలో టిక్కెట్ల రచ్చ ఇప్పుడు పీక్స్ కు వెళ్ళిపోయింది. ఈ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత పెనుగొండలో చంద్రబాబుకు వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్ల ఆందోళనకు దిగారు. పెనుగొండ టికెట్ సవితకు కేటాయించారు చంద్రబాబు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గీయులు నిరసనకు దిగారు. చంద్రబాబు ఫ్లెక్సీల్ని దగ్ధం చేశారు. ఇక బీకే పార్థసారథి అయితే కంటతడి పెట్టారు. పార్థసారథి గారికి ఇచ్చి కూడా ఈ రోజు పార్థసారథి గారు ఎక్కడ ప్రజలకి లోటు లేకుండా కూడా రేత్రింబగల కుటుంబం అంతా కూడా పాటుపడతా అంటే కూడా ఈ రోజు కూర్చోబెట్టుకొని కూడా నాయకత్వాన్ని తీర్మానం లేకోకుండా ఈ రోజు వాళ్ళ నాన్న ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఈ అమ్మాయి ఎక్కడో ప్రజారాజ్యం పార్టీలో పొరలాడి ఈ రోజు తెలుగుదేశం పార్టీలకు వచ్చేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు ఉంటారు. దాన్ని మేము కాదనము. మరి టికెట్ ఇచ్చే సందర్భంలో ఎప్పటి నుంచి పనిచేసింది. ఈ రోజు నేను కూడా 81లో రాజకీయాల్లోకి వచ్చాను. 83 నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. నేను కూడా రేపు నామినేషన్ వేసేదానికి సంసిద్ధంగా ఉన్నానని కూడా. అభ్యర్థుల ప్రకటనతో కళ్యాణదుర్గం టీడీపీలో కూడా అసమ్మతి మొదలైంది. ఈ స్థానం నుంచి అభ్యర్థిగా సురేంద్రబాబు పేరు ఖరారు చేశారు అధినేత చంద్రబాబు. దీంతో హనుమంతరాయ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు ఫ్లెక్సీలను చింపేసి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఆఫీసులో టీడీపీ జెండాలని హనుమంతరాయ వర్గీయులు తొలగించారు. మా ప్రతినిధి నరేష్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. నరేష్, ఈ అసమ్మతిని ఎలా సద్దుమణిగించబోతున్నారు? నిన్నటి వరకు కూడా అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు వస్తుందా అంటూ తెలుగు తమ్ముళ్ళు వేచి చూశారు. ఇవాళ ఒక్కసారిగా అభ్యర్థుల ప్రకటన రావడంతో అసంతృప్తులు ఒక్కసారిగా బగ్గుమన్న పరిస్థితి. ముఖ్యంగా సత్యసాయి జిల్లా పెనుగొండ, అదేవిధంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అభ్యర్థుల మార్పుతో ఒక్కసారిగా నిన్నటి వరకు పార్టీ కోసం పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఆశావాహులు ఉన్నారో, టికెట్ వస్తుందని హోప్స్ పెట్టుకుని ఉన్నారో వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఒకసారి మనం పెనుగొండ చూసుకున్నట్లయితే సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడైనటువంటి బీకే పార్థసారథి మాజీ ఎమ్మెల్యేగా గత 2 పర్యాలు కూడా పనిచేసిన నేపథ్యంలో అతనికి టికెట్ రాకపోవడంతో, అంటే ఎవరైతే పెనుగొండ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించబడ్డదో సవితమ్మ, ఆవిడకి టికెట్ రావడంతో ఒక్కసారిగా పార్థసారథికి సంబంధించినటువంటి అనుకూల వర్గం వారు అయితే అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు తీవ్ర వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా పెనుగొండలోని పార్టీ కార్యాలయం నుండి ఫ్లెక్సీలు కావచ్చు, అదేవిధంగా జెండాలు అన్నీ కూడా తీసుకొచ్చి చంద్రబాబు సంబంధించి రోడ్డు మీద తీసుకొచ్చి తగలబెట్టిన పరిస్థితి. మరోవైపు కళ్యాణదుర్గంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయిందని చెప్పి ఉన్నాం.
అదేవిధంగా ఉమా వర్గాలు వేరువేరుగా నిన్నటి వరకు పనిచేశారు. అయితే ఎప్పుడైతే అమిలినేని సురేంద్రబాబుకు టికెట్ ప్రకటించడంతో ఈ రెండు వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే నిన్నటి వరకు పార్టీ కోసం పనిచేసిన తమ ఇద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని మొదటి నుంచి చెప్తున్నప్పుడు కూడా ఇవాళ కొత్త వ్యక్తి అదేవిధంగా సురేంద్రబాబు టికెట్ ఇవ్వడంపై అటు ముఖ్యంగా ఉన్నం వర్గం వాళ్ళు కూడా పార్టీ కార్యాలయం నుండి చంద్రబాబు ఫ్లెక్సీలు కావచ్చు, టీడీపీ జెండాలు కూడా తీసుకొచ్చి బయటికి చించివేసిన పరిస్థితి. మొత్తం మీద సత్యసాయి జిల్లాలో పెనుగొండ అదేవిధంగా కళ్యాణదుర్గం ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రస్తుతానికైతే మాత్రం టీడీపీ ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో టికెట్ రాని వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అంటే మొత్తం 14 నియోజకవర్గాలకు కానీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇప్పటికే 9 స్థానాలకు కూడా టీడీపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. అంటే ముఖ్యంగా ఈ 9 స్థానాల్లో కూడా 3 మాత్రమే కళ్యాణదుర్గం, పెనుగొండ అదేవిధంగా మడకశిరలో మాత్రం కొత్త అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన అన్ని చోట్ల కూడా 2019 ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేశారో వారే అభ్యర్థులుగా కూడా ప్రకటించబడ్డారు. మడకశిరలో చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఎర్రన్న కుమారుడు సునీల్కు టికెట్ ఇవ్వడంపై అటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తిప్పేస్వామి కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. బయటపడకపోయినప్పటికీ కూడా ఆయన ఇవాళ రేపట్లో కూడా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు ముఖ్యంగా పెనుగొండలో చూసుకున్నట్లయితే జిల్లా అధ్యక్షుడిగా ఉండి తనకు టికెట్ రాకపోవడం పట్ల మాత్రం చాలా అసంతృప్తితో అయితే మాత్రం బీకే పార్థసారథి ఉన్నారు. రైట్ నరేష్. రాయచోట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చూద్దాం. అంతకంటే ముందు మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రావలేము అని విలీనం చేశాడు, శుభ్రంగా సినిమాలు తీసుకుంటున్నాడు. నువ్వు కూడా పల్లకి మోసి పరువు పోగొట్టుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకో, చిరంజీవి గారి లాగా మీ అన్నగారి లాగా తీసుకో, ఆదర్శంగా ఉండు తప్ప ఇలా ఎందుకు మోసం చేస్తావని అడుగుతా ఉన్నా. నిజంగా నేను మనవి చేస్తున్నా, చాలా సందర్భాల్లో నేను చెప్పా, అనేక ప్రెస్ మీటింగ్లో చెప్పా. చాలా మంది నన్ను అన్నారు, ఏమండి పవన్ కళ్యాణ్ గారు మీ కోపమా అని. కోపం కాదని మనవి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే ఒక రాజకీయ నాయకుడు కాదు. అతను రాజకీయాలు చేయాలని రాలేదు. అతను ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయాలని రాలేదు. అతను వచ్చింది కేవలం చంద్రబాబు నాయుడు గారిని బ్రతికించాలనేటువంటి ప్రయత్నం. చాలా కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి మధ్యన ఉన్నటువంటి గల్ఫ్ని, తగాదాని సరిచేయటం కోసమే పార్టీ పెట్టాడయ్యా. నమ్మండి అయ్యా నా మాట. వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసిన తర్వాత రెండిటికి మధ్యన అగాధం ఏర్పడితే ఆ అగాధానికి బ్రిడ్జి వేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు. చంద్రబాబును మోయటం కోసం పార్టీని పెట్టాడు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో పార్టీ పెట్టాడనే విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా హత్య చేసిన తర్వాత ఆ సామాజిక వర్గం అంతా ఒక పక్కకు వెళ్ళిపోతే దాన్ని లాక్కొచ్చి చంద్రబాబుకి కట్టేయాలని, చంద్రబాబు దొడ్లో కట్టేయాలనేటువంటి ఆలోచన చేసి పార్టీ పెట్టినటువంటి వ్యక్తిని మనం చేస్తున్నాం. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు, అఫ్కోర్స్ ఆయన ఏ పార్టీలో చేరతాడో, మొన్న ఏదో జనసేనలో చేరతాడన్నారు, కానీ వీటి మనం చేస్తున్నాం. ముద్రగడ పద్మనాభం గారిని కూడా బ్రతికుండంగానే వేధించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతా ఉన్నా. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి పార్టీ పెట్టి వాళ్ళు ఊడిగం చేస్తున్నావు. అసలు నువ్వు మైక్ పట్టుకుని మాట్లాడేటప్పుడు నీ ముఖంలో నెత్తురు చొక్కుందా? ద్రోహం చేస్తున్నాననేది నీ గుండె చెబుతుంది. అందువల్ల సరిగా మాట్లాడలేకపోయావనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి నేను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పొత్తు అనేది ఎప్పుడో నిర్ణయించేశాడు. ప్యాకేజీ కోసం పొత్తు పెట్టుకున్నాడో, లేకపోతే మరొక లాభం కోసం పొత్తు పెట్టుకున్నాడో, ఎప్పుడో పొత్తు పెట్టేసుకున్నాడు. కానీ ఇవాళ సీట్లు పంపకం విషయంలో చూస్తే నిజంగా ఏడవాలో నవ్వాలో నాకు కాదు, జన సైనికులకు అర్థమవుతా ఉంది. ఇది ఒక అపవిత్రమైనటువంటి పొత్తని అనేక సందర్భాల్లో మేము చెబుతున్నాం. దీనిలో ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తోడు దొంగలై వ్యవహరిస్తున్నారు. ప్రజల్ని మోసం చేసే కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళకి రాజకీయంగా బ్రతుకు లేదని తెలిసి ఒకరినొకరు పట్టుకొని మళ్ళా రా రా అని ఢిల్లీ తిరుగుతున్నారు. బీజేపీ వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు, వచ్చేస్తున్నారని చెబుతున్నారు. మరి వచ్చేవాళ్ళు అయితే వాళ్ళు లేకుండా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు. వాళ్ళకు కూడా భాగం ఉందని చెప్తున్నారు, వాళ్ళు మాత్రం మాట్లాడటం లేదు. టోటల్ కన్ఫ్యూజన్. ప్రతిపక్షాలు, ప్రత్యర్థ రాజకీయ పక్షాలు పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్గా కన్ఫ్యూజన్ లేకోకుండా సిద్ధమై రాజకీయాల్లో ముందుకు వెళుతున్నాం. 175 పోయినసారి కన్నా 151
పోయినసారి కన్నా ఎక్కువ 175 కొట్టి మళ్ళా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము లేక మీరిద్దరు కలిశారు. అదేమంటే ప్రజల శ్రేయస్సు కోసం కలిశారంట, రాష్ట్ర శ్రేయస్సు కోసం కలిశారంట. అదేమంటే విధ్వంసం జరుగుతుందట, దుర్మార్గమైన పాలన జరుగుతుందంట, ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారంట. మరి ప్రజలందరూ వ్యతిరేకంగా ఉంటే అసలు మీరెందుకు కలవటం? ప్రజలు ఓడిస్తారుగా. ప్రజలందరూ వ్యతిరేకంగా ఉంటేను, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేస్తుంటేను, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయమైన పరిపాలన చేస్తుంటేను, ప్రజలకు నచ్చని పరిపాలన చేయడం చేస్తేను ప్రజలే ఓడిస్తారు. మీ ఇద్దరు కలవాల్సిన అవసరం లేదు, బీజేపీని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మీరందరూ కట్టకట్టుకు రావాల్సిన అవసరం లేదు. అంటే దీన్ని బట్టి లాజికల్గా అర్థమవుతున్నది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఉన్నాడు. ఇంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేనటువంటి దశలో ఉన్నాడు అనేది మీరు చెప్పకనే చెబుతున్నారనే అంశాన్ని దయచేసి అర్థం చేసుకోండి. త్వరలో జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని వశం చేసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఎన్ని జిత్తులేసినా, ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా పొద్దున్న మీ ప్రెస్ మీట్లోనే మీ కన్ఫ్యూజన్ ఏంటో అర్థమైపోయింది. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో కూడా ప్రకటించుకోలేని అధ్వాన్నమైన పరిస్థితుల్లో జనసేన రాజకీయ పక్షం ఉంది. జనసేనకి 24 సీట్లు ఇస్తే ఎన్నే ప్రకటించింది? 5 సీట్లు ప్రకటించారు, మిగతా 19 ప్రకటించుకోలేని పరిస్థితి. దేర్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. వాళ్ళకు ఒక పద్ధతి లేదు, ఒక వ్యవహారం లేదు. ఏదో స్వామి చెప్పింటూ విధానం చెడ్డ, ఫలితం ఉండాలట. పవన్ కళ్యాణ్ గారు జనసేనతో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నానో అని ఆయన చెబుతున్నాడు. భారతీయ జనతా పార్టీ కూడా జనసేన కూటమిపై విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి. లైవ్ చూసాం. ఇక 5@5 లో సెకండ్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాము. రాయచోటి టీడీపీలోనూ అసంతృప్తి బగ్గుమంటోంది. రాయచోటి టికెట్ ను రామ్ ప్రసాద్ రెడ్డికి కేటాయించింది టీడీపీ అధిష్టానం. దీంతో తమను సంప్రదించకుండానే టికెట్ కేటాయించారంటూ రమేష్ రెడ్డి బగ్గుమన్నారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని, త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తానన్నారు రమేష్ రెడ్డి. పూర్తి అందించడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో ఉన్నారు. సుధీర్, సో రాయచోటిలో రమేష్ రెడ్డి వర్గం ఏమంటోంది? రాయచోటికి సంబంధించి ఇప్పటికే రాంప్రసాద్ రెడ్డిని అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటి నుంచి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. రమేష్ రెడ్డికి సంబంధించిన వర్గీయం అంతా కూడా నిన్న రాత్రి నుంచే మొత్తం అసమ్మతిగా ఉన్నారు. టీడీపీకి జెండాలు తగలబెట్టారు, టీడీపీ బ్యానర్లు తగలబెట్టారు, చంద్రబాబు నాయుడిని తిట్టారు. ఇవన్నీ కూడా ఒక రకంగా పూర్తి అసంతృప్తితో రమేష్ రెడ్డి వర్గం అయితే ఉంది. దానికి తోడు రమేష్ రెడ్డి కూడా చెప్తా ఉన్నారు, నాకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేశారు, ఫోన్ చేసినప్పుడే చెప్పాను, నేను ఎట్టి పరిస్థితుల్లో రాంప్రసాద్ రెడ్డికి సహకరించను, టీడీపీకి పని చేయను అని చెప్పేసి కూడా స్పష్టమైన అదే చంద్రబాబుకి స్పష్టంగా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే 2 రోజుల్లో కార్యకర్తలతో కూర్చుంటాను, కార్యకర్తలతో కూర్చున్న తర్వాత ఎటువైపు వెళ్ళాలా, ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి, లేదా ఎలా స్తబ్దుగా ఉండాలా ఎన్నికలకు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక కార్యాచరణ అయితే ప్రకటిస్తానని చెప్పేసి రమేష్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఏదేమైనా రాయచోటు నియోజకవర్గానికి సంబంధించి దాదాపు మొన్నటి వరకు 4 ఆస్పిరెంట్స్ ఉన్నారు. 4లో అందరినీ కాదని రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జిగా ఉన్న రమేష్ రెడ్డిని గత 25 సంవత్సరాలుగా కూడా రమేష్ రెడ్డి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. దాదాపు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రమేష్ రెడ్డికి కాకుండా రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై కొంత అసహనం అయితే వ్యక్తం చేసిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇటుక విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీలో ముసలం మొదలైంది. టికెట్ దక్కకపోవడంతో ఇన్ఛార్జ్ పదవికి నాయుడు రాజీనామా చేశారు. కార్యకర్తలతో ఉన్నపలంగా సమావేశమైన నాయుడు గజపతి నగరంలో రేపు నిరసనలకు పిలుపునిచ్చారు. కొండపల్లిని అభ్యర్థిగా ప్రకటించడంపై నాయుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, టీడీపీ జనసేన టిక్కెట్ల ప్రకటనతో విజయనగరం జిల్లాలో అసమ్మతి ఒక్కసారిగా రాజుకుంది. ప్రస్తుతానికి గజపతి నగరం నియోజకవర్గంలో
ప్రస్తుత ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు పక్కన పెట్టి కొండపల్లి శ్రీనివాసరావు అనే కొత్త వ్యక్తిని తెరమీదకు తీసుకురావడంతో కేఏ నాయుడు ఆయనతో పాటు ఆయన అనుచరులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కొద్దిసేపటి క్రితమే 5 మండలాలకు చెందిన టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు అదేవిధంగా జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు సైతం పదవులకు రాజీనామా చేశారు. ప్రస్తుతానికి మన దగ్గర ఇన్ఛార్జి కేఏ నాయుడు ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఇట్లా జరుగుతుందని ఇప్పుడు ఊహించారా మీరు? అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీలో అంటే ఒకటి చెప్తాను, ఇలా జరుగుతుందని ఊహించలేదు. మొట్టమొదటి నుంచి కూడా ఈ గజపతినగరం నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలందరూ ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఖచ్చితంగా పనిచేసి బొత్స కుటుంబానికి గట్టిగానే పోటీ ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ రోజున ఆల్ ఆఫ్ ఎ సడన్ బొత్స కుటుంబం నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి వీడే మా అభ్యర్థి అంటే కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది. మా కార్యకర్తలు అందరూ ఒకటే ప్రశ్నిస్తున్నారు. నిన్నటి వరకు ఆయన బొత్స సత్యనారాయణ దగ్గర ఉండి 5 సంవత్సరాల వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు మా మీదే పెత్తనం జలాయించి మమ్మల్ని భయపెట్టి ఇబ్బందులు పెట్టాడు. మరలా ఈ రోజున మనందరం కష్టపడి మా జాతీయ పార్టీ అధ్యక్షుల డైరెక్షన్ ప్రకారం గజపతినగరంలో ఈజీగా గెలుస్తామనే స్థాయికి తీసుకొని వస్తే మరలా ఈ మహానుభావుడు ఊడిపడ్డాడు. దానివల్ల కార్యకర్తలు అందరూ ఇబ్బంది పడడమే కదా మనస్తాపానికి గురయ్యారు. ఇలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో వస్తుందని ఊహించలేదు. సీటు వరకు నాకే ఇవ్వాలని రూల్ అయితే లేదు. ఎన్ని రోజులు ఈ పార్టీలో ఉంటాడో అది కూడా చూస్తాం. మేమైతే సామాన్య కార్యకర్తలు ఉంటాం. వాడు ఎన్ని రోజులు ఉంటాడో చూద్దాం. అది కూడా ప్రస్తుతానికి మీ భవిష్యత్ కార్యాచరణ, మీరు కార్యకర్తలతో సమావేశం అయ్యారు కదా, కార్యకర్తలు ఏమంటున్నారు? కార్యకర్తల మనోగతం గ్రామాల్లోకి వెళ్ళి ఇంకా డెప్త్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ కార్యకర్తలు ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తారంతా మేము అందరం చూసాం కూడా లేదు. ఇప్పుడు కొద్దిగా చూద్దాం అంటే ఇవన్నీ కాదు. మా కార్యకర్తలు ఇక్కడి వరకు డిస్కషన్ జరిగినాయి, మిగతా విషయాలు మాట్లాడతాం. 2006 నుండి కూడా టీడీపీలోనే ఉంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన కేఏ నాయుడు పక్కన పెట్టి ఈరోజు కొత్త అభ్యర్థిని ఇన్ఛార్జిగా నియమించడంతో గజపతినగరం నియోజకవర్గంలో ఒక కుదుపుగా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా మనస్తాపానికి గురయ్యి తీవ్రంగా అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించిన నిరసన కార్యక్రమాలు కూడా సిద్ధమవుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్ కోటేశ్వరరావు. ఇక అనకాపల్లిలో జనసేన అభ్యర్థిత్వంపై టీడీపీ గొడవకు దిగింది. టికెట్ను జనసేన నేత కొణతాల రామకృష్ణకు కేటాయించడంపై పీలా గోవింద్ వర్గీయులు మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పీలా గోవింద్కే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న గోవింద్ కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. టీవీ9 ప్రతినిధి ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. ఈశ్వర్, జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కొంతమంది కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. త్యాగాలు చేసిన వాళ్ళను ఖచ్చితంగా పార్టీలు గుర్తుపెట్టుకుంటాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చినా కూడా ఎందుకు కన్సిడర్ చేయట్లేదు నేతలు? నాయకత్వం అంత చెప్పినంత ఈజీగా కింద స్థాయిలో శ్రేణులు తీసుకునే పరిస్థితి ఉండబోదు. ఎందుకంటే గ్రౌండ్లో రిపోర్ట్స్ వేరే ఉంటాయి, గ్రౌండ్లో పరిస్థితి వేరే ఉంటుంది. సేమ్ అనకాపల్లిలో కూడా తెలుగుదేశం పార్టీలోని ఇతర అభ్యర్థుల నుంచి ఏమైనా పోటీ వస్తుందేమో అన్న భావనలో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు. కానీ జనసేన నుంచి వచ్చే ప్రమాదాన్ని, లేకపోతే జనసేన నుంచి వచ్చే ఇట్లాంటి థ్రెట్ని ఊహించలేకపోతున్నారు. దీంతోనే ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భమే ఈరోజు ఉత్తరాంధ్రలో ప్రకటించిన 2 జనసేనకు సంబంధించిన నియోజకవర్గాల్లో నెల్లిమర్లో కావచ్చు, అనకాపల్లిలో కావచ్చు అదే పరిస్థితి కనిపిస్తుంది. అనకాపల్లిలో అయితే ఆయన ప్రస్తుతం ఉన్న పీలా గోవింద్ ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారో 2014లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 19 నుంచి పార్టీ కార్యక్రమాలని నిర్వహిస్తూ పార్టీ నాయకత్వానికి చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కొణతాల రామకృష్ణ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం పైన ఆయన అనుచరుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ఒత్తిడి తీవ్రంగా వస్తుంది. కానీ పీలా గోవింద్కి నిన్ననే ఫోన్ చేసి పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకి ఈసారి టికెట్ ఇవ్వలేకపోతున్నాం, సహకరించాలంటూ కోరినట్టుగా సమాచారం ఉంది. అయితే ఆ మేరకు ఆయనకు మాత్రం నిన్నటి నుంచి కొంత తర్జన భర్జన పడుతూ ఉన్నారు. ఎట్లాంటి రాజకీయ భవిష్యత్తు కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచనలో ఆయన ఇంకా ఉన్నారు. కానీ ఆయన అనుచరుల నుంచి మాత్రం పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది. కొణతాల రామకృష్ణ ఆయనకి సమీప బంధువే. ఎవరైతే పీలా గోవింద్ ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారో ఆయనకి సమీప బంధువే ఇప్పుడు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి కుటుంబ సమస్యగా దాన్ని చూస్తారా, లేకపోతే పార్టీ మళ్ళీ జోక్యం చేసుకునే పార్టీ పెద్దలు ఇప్పటికే మాట్లాడుతున్న నేపథ్యంలో ఆ సమస్య పెద్దగా
పెద్దది కాకుండా ఈ రెండు వర్గాలని కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారన్నది చూడాల్సిన సందర్భం కనిపిస్తోంది. ఇప్పటి వరకు అయితే అనుచరులు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఆయన అయితే మరి కాసేపట్లో కార్యకర్తలతో మాట్లాడి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్తున్నప్పటికీ కూడా మరి కాసేపట్లో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్ ఈశ్వర్. మూవింగ్ ఆన్, పెడనలో కూడా సేమ్ సీనే కనిపిస్తోంది. అక్కడ టీడీపీ టికెట్ దక్కకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వేదవ్యాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంటుమిల్లి పర్యటనలో ఉన్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను చిన్నపాన్రాక PHCకి తరలించి ప్రాథమిక చికిత్సను అందించారు. కూర్చోబెట్టినా కూర్చోబెట్టు మా ప్రతినిధి ఎంపీ రావ్ మరింత సమాచారం అందిస్తారు. రావ్, ఒకవైపు వేదవ్యాస్ అస్వస్థతకు గురయ్యారు, చాలా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత కాస్త శాంతించి నెమ్మదించి ఎందుకు ఇలా జరిగిందో అధినేతని అడిగి తెలుసుకుంటానని చెప్పారు. కానీ క్యాడర్ కూడా అలా శాంతించే అవకాశం ఉందా? అంటే వ్యాధవ్యాస్ ఒకటే చెప్తున్నారు, నేను ఎన్నికల్లో గెలిచినా ఓడిపోయినా కానీ నాకు ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ ఉంది. నేను ఓడిపోయినటువంటి సమయంలో కూడా నాకు 45,000 ఓటు బ్యాంక్ ఉంది, ఓట్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో నాకు ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తే నేను గెలిచేవాడిని, టీడీపీ జనసేన పొత్తులో భాగంగా నాకు టికెట్ వస్తుందని చెప్పి ఎంతో ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావడం లేదంటూ కూడా వ్యాధవ్యాస్ అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. గతంలో 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత టీడీపీలో చేరారు. 2019లో పెడన టికెట్ ఆశించినప్పటికీ కూడా చంద్రబాబు మాత్రం 2019లో కాదు 24లో టికెట్ ఇస్తానులే అని చెప్పేసి నాకు చెప్పారని చెప్పి కూడా వ్యాధవ్యాస్ అంటున్నారు. అయినప్పటికీ కూడా 24లో అంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు అనేది కూడా నాకు అర్థం కావడం లేదు. సో కార్యకర్తలతో చర్చించిన తర్వాత ముందుగా పార్టీ పెద్దలను కలుస్తాను, ఎందుకు కాగితి కృష్ణప్రసాద్ ఆయనకి ఎందుకు టికెట్ ఇచ్చారు, నాకు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాను. ఆ తర్వాత కార్యకర్తలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని కార్యకర్తల అభిప్రాయం మేరకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద నేను ఒక నిర్ణయం కూడా తీసుకుంటానని చెప్పేసి బోరగడ్డ వ్యాధవ్యాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పెడన స్థానంలో మొదటి నుంచి కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెడన అవనగడ్డ 2 సీట్లు కూడా జనసేన కేటాయిస్తారని చెప్పేసి ప్రచారం జరిగింది. దాంట్లో భాగంగానే వ్యాధవ్యాస్ పవన్ కళ్యాణ్ కూడా కలిశారు. అటు జనసేన నుంచైనా లేదంటే టీడీపీ నుంచైనా కానీ నాకు టికెట్ వచ్చేలాగా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆయన చంద్రబాబుతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా కోరినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాగితి కృష్ణప్రసాద్కి మళ్ళీ సీటు కేటాయించడంతో బోరగడ్డ వ్యాధవ్యాస్ అసంతృప్తి గురయ్యారు. రేపు లేదా ఎల్లుండి పార్టీ అధిష్టానం పెద్దలను కలుస్తాను, ఆ తర్వాత కార్యకర్తలతో సమావేశం పెట్టుకుని కార్యకర్తల అభిప్రాయం మేరకు ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, పార్టీలో కొనసాగాలా లేకపోతే ఏ విధంగా ఇండిపెండెంట్గా పోటీ చేయాలా, ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద అయితే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. వ్యాధవ్యాస్ అనుచరులు అయితే మాత్రం పార్టీ టికెట్ ఇవ్వకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అనుచరులు మీడియా సమావేశంలో వ్యాధవ్యాస్ ఇదంతా చెప్పిన తర్వాత ఆయన ఒక రకంగా ఉద్వేగానికి లోనే అక్కడే సొమ్ముసిలు పడిపోయినటువంటి పరిస్థితి. దీంతో వెంటనే ఆయన దగ్గరలో ఉన్నటువంటి PHCకి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ కూడా ఇప్పించినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం వ్యాధవ్యాస్ ఇంటికి వెళ్ళారు. తర్వాత ఈ రాత్రికి కార్యకర్తలతో సమావేశం కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితిలో వ్యాధవ్యాస్ కూడా ఉన్నారు. కాబట్టి రేపు లేదా ఎల్లుండి ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే విధంగా కూడా ముందుకెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రావ్. దట్స్ ఆల్ ఇన్ 585. బ్రేక్ తర్వాత పొలిటికల్ మిర్చి చూస్తూనే ఉండండి TV9.